ఎక్కువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రభు యొక్క రాకడ గురించి ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి. అయితే ప్రభు వస్తాడు అని అందరికీ తెలుసు. ఇంకెవరికైనా తెలియదా ఆయన వస్తాడు, ఆయన రెండోసారి వస్తాడని? రాడని ఎవరికైనా తెలుసా? ఆయన తప్పకుండా వస్తాడనే తెలుసు. ఆయన వస్తాడని ఎంతమంది అయితే నమ్ముచున్నామో, మరి ఇప్పుడు ఆయన వస్తే ఎంతమంది ఇక్కడి నుంచి పోతాం ఆయనతో పాటు అనేది ఎంతమంది రూఢిగా ఉన్నారు? ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? కొన్ని సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు, ఎన్నో వర్తమానాలు. వస్తాడు వస్తాడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని. దానికి జవాబు ఎక్కడుందంటే ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు. గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. సమయం వచ్చింది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. ఏమంట? సమయం వచ్చింది. ఏమైందంట అక్కడ? భార్య సిద్ధపరుచుకొని ఉన్నది. ఎప్పుడొస్తాడు అని అంటే అది ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప. ఎవరు తెలుసు? తండ్రికి తప్పదు, ఎవరికి తెలియదు. సిద్ధపరచబడినటువంటి వధువు ఎదురు చూసుకోనుంది, సంఘం ఎదురు చూసుకోనుంది ఆయన ఎప్పుడొస్తాడని. కొంతమంది అయితే ప్రభువైన యేసు త్వరగా రమ్మో, ఈరోజే నీతో కలుసుకోవాలా, నేను ఈరోజే నీతో రావాలని అనుకుంటున్నాను అని సిద్ధపడిన వారు చాలా మంది ఉన్నారు. అపోస్తల కార్యములో 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, కొంతమంది లెక్కలు కట్టినారు ఎప్పుడొస్తాడని. 2012లో యుగాంతం అయిపోతుంది, భూమి నాశనం అయిపోతుంది, ఈ ప్రపంచం అంతా అంతం రాబోతా ఉంది, ఇంకా ఆయన రాబోతున్నాడు త్వరగా అని కొంతమంది లెక్కలు కట్టినారు. కొంతమంది చాలా వరకు లెక్కలు కట్టినారు. అయితే అపోస్తల కార్యంలో ఏం చెప్తుందంటే 1వ అధ్యాయంలో, ఆ అపోహలను నమ్మొద్దు. 2012, 2024, ఇప్పుడే ఈరోజు రాత్రి, రేపు, మొన్నాడని. అయితే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 7వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను ఎవరి స్వాధీనంలో ఉన్నాయి ఇవి? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. మన పని కాదు అది. మనం ఏమై ఉండాలా? సిద్ధపడి ఉండాలా. పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉండాలా. ఆయన త్వరగా రానై ఉన్నాడు. వచ్చేవాడు ఎట్లున్నాడు? ఆలస్యం చేయకుండా వస్తాడని రాయబడింది హెబ్రీ పత్రికలో. హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. వచ్చుచున్నవాడు ఎట్లా ఆలస్యం చేస్తాడా? చేయడు. సిద్ధంగా ఉండాలి అనేది మనల్ని కోరుతున్నాడు. ఆయన హెచ్చరించేది ఏంటంటే నువ్వు సిద్ధంగా ఉండాలి, అది కోరుతున్నాడు. సరే, ఆయన రాబోతున్నాడు. ఏ గడియలో వస్తాడో అది మీకు తెలియదు. మీరు అనుకొనని గడియ అని రాయబడి ఉంది. ఏమంట? ఏం గడియ అది? మీరు అనుకున్నటువంటి గడియ. సరే, ఆయన వస్తాడనేది బాగానే ఉంది. ఇప్పుడు ఆయనతో పాటు ఎత్తబడాలి అనేది ఎంతమందికి ఉంది ఆశ? ఎంతమందికి ఉందమ్మా? ఆయనతో పాటు నేను వెళ్ళిపోవాలి ఇప్పుడే అనే ఆశ ఎంతమంది? అందరికీ ఉంది.
లేదంటే ఈయనే తిష్ట వేసుకొని కూర్చుందాంలే అని అనుకుంటారు ఎవరన్నా? ఆ? ఎవరు అనుకోం. వెళ్ళిపోవాలా, ఏముంది ఈ భూమి మీద? శిథిలమైపోయేటటువంటివి ఇవన్నీ. కంటికి కనబడేవి దృశ్యమైనవి ఏవి ఉండవు, అన్ని కాలిపోతాయి. బైబిల్లో పేతురు గ్రంథంలో రాయబడింది ఆ మాటలన్నీ. అయితే ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఎవరు ఆయనతో పాటు ఎత్తబడతారంటే, ఈరోజు మన అంశం ఏంటంటే, ఎవరు ఆయనతో ఎత్తబడతారు, ఎలాంటి వారు ఆయనను కలుసుకుంటారు, ఎలాంటి వారు ఆయనను కలుసుకుంటారు అనేటటువంటి మాట మనము ధ్యానం చేయబోతున్నాం. రెండు సర్వసాధారణమైనటువంటి ఆ, గుణాలు ఏముండాలంటే, ఆయనతో పాటు ఎత్తబడే వాళ్ళు ఎవరుంటే, మొట్టమొదటిగా కొన్ని అర్హతలు ఉన్నాయి బైబిల్లో. నేను ఒక 4 చెప్తాను. అయితే సాధారణంగా ఉండాల్సింది ఈ 2 ఉండాలా. ఏముండాలా? మొట్టమొదటిగా రక్షణ ఉండాలా. ఏముండాలా? రక్షణ ఉంటే ఎత్తబడతాం. రక్షించబడిన వారు, యేసుప్రభు రక్తముతో కడగబడిన వారు ఆయనతో ఎత్తబడతారు. తర్వాత రెండోది, హెబ్రీ పత్రిక 12:14లో ఏముందంటే, చూడండి, హెబ్రీ పత్రిక 12:14. పరిశుద్ధతను కలిగినటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. ఆయన వస్తాడు. ఆయనతో పాటు ఎత్తబడాలంటే 2 అర్హతలు ఇవి కామన్గా ఉండాలా. సాధారణంగా ఈ 2 కనపడాలి మనకు. ఏంటివి ఈ 2? రక్షణ, తర్వాత పరిశుద్ధత. సరే, ఈ 2 సాధారణంగా పక్కన పెడితే, ఇంకా దేవుడు కొన్ని హెచ్చరికలు చేసినాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని అర్హతలు ఉన్నాయాడ, ఎవరు ఎత్తబడతారు అని. రక్షణ, పరిశుద్ధతతో పాటు ఇవి ఉండాల. చూడండి, అందరూ మత్తయి సువార్త 24వ అధ్యాయంకి రండి. 24వ అధ్యాయం. అక్కడ రాయబడినటువంటి మాట 44, 45 వచనాలు చదువుదాం. 44, 45. మీరు అనుకున్నని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైనా దాసుడెవడు. ఈ 45వ వచనంలో ఆ అర్హతలన్నీ రాయబడినాయి. అక్కడ మొట్టమొదటి మాట రాయబడింది, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అని రాయబడింది. ఏమనింది? తగిన వేళ. తగిన వేళ అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? తగిన వేళ అంటే సమయమును పోనీయని వాడు. వేళను గురించి రాయబడింది ఇక్కడ. ఏమంట? తగిన వేళ, సమయము పోనీయకుండా ఉండేవాడు, సమయమును పోగొట్టుకోకుండా ఉండేవాడు. ఇదే మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని జాగ్రత్తగా ఏముని రాయబడిందంటే, అక్కడ సమయమును పోనీయక అని రాయబడింది. ఏం చేయకూడదు? మనము సమయమును పోగొట్టుకోకూడదు, అజ్ఞానంగా ఉండకూడదు, జ్ఞానంగా ఉండాలి. ఎవరైతే సమయమును పోగొట్టకుండా ఉంటారో వారు ఎత్తబడతారు. సమయమును మనిషి ఎట్లా పోగొట్టుకుంటాడు? సమయం ఎట్లా కాలక్షేపం చేస్తారు కొంతమంది? ఏమండి, మీరు ఎప్పుడు కాలక్షేపం చేయలే? కొంతమంది బస్సులో ప్రయాణం చేసేటప్పుడు టైంపాస్ గింజలని కొన్ని కొనుక్కుంటారు. ఈ నుంచి మొత్తం ఒకటి తినుకుంటూ పోతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చులే అని. తీసుకోలే, నువ్వు తీసుకోలేనా? తీసుకోలే ఎప్పుడు. కొంతమంది ఎట్లా కాలక్షేపం చేస్తారు? నిద్రపోతా, బాగా ఇది నా డ్యూటీ అని చెప్పి కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఎట్లా కాలక్షేపం చేస్తారు? ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిందిలే, యూట్యూబ్లే, పాటలు, సినిమాలు, షికారులు, అలరితో కూడిన సహవాసాలు, ముసలమ్మ ముచ్చట్లు,
వీటితో ఏమవుతుంది? కాలక్షేపం అవుతుంది. సమయమును పోనిచ్చేవాడు పోడు దేవుని దగ్గరికి. సమయమును జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండేవాడు వాడు పోతాడు. అందరూ ఒక సామెత చెప్తారు పెద్దోళ్ళంతా. ఏం సామెత అంటే, కుక్కకు పని లేదంట. ఏం లేదంట? మీరు చెప్పండి, పెద్దోళ్ళకి తెలుసు కదా. ఏమంట? కుక్కకు పని లేదు, కూర్చునేదానికి కూర్చునేదానికి సమయం లేదంట, దానికి పని లేదంట, కూర్చునేదానికి టైం లేదంట. ఈశ్వరుడు అన్న, అర్థమైందా? అట్ట అయిపోయింది దాని కథ. అది ఈడ ఈడ రోజుసేపు ఆడ రోజు తిరుగుతూనే ఉంటుంది. అది ఏం పని చేస్తుంది? ఏం పని చేయదు అది. అట్టుండదు కథ. ఇప్పుడు సమయమును పోనిచ్చేవారు దేవుని దగ్గరికి పోరు. సమయమును వృధాగా పోగొట్టుకునేవాడు దేవుని దగ్గరికి పోడు ఎప్పుడు కూడా. ఇంకా వస్తాడులే, ఇంకా వస్తాడులే. కొంతమంది అంటారు, రాడులే, ఆయన ఆడొస్తాడు, ఇంకాడొస్తాడు ఆయన. ఎప్పటి నుంచో చెప్తాను, ఇదే మాట చెప్తానే ఉండారు అని. ఆలస్యము చేయక వచ్చువాడు ఆలస్యము చేయక తప్పకుండా వస్తాడు ఆయన. ఆయన కొరకు ఎదురు చూచువారు, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నవారు ధన్యులు. ఆత్మలో ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి తెలిసిపోతుంది నిజంగా ఎవరైతే ఆత్మలో ఉన్నవాళ్ళు, ప్రభువు వచ్చే సమయము, ప్రభువు వచ్చే వేళ వాళ్ళకి తెలిసిపోతుంది. దేవునిలో ఆనందించేవానికి ఆ పరవశం వేరు. మైమరిచిపోతూ ఉంటాడు వాడు. ఈ లోకం కాబట్టదు, తిండి కాబట్టదు, ఎప్పుడు దేవుడే, ఎప్పుడు దేవుని స్వరూపమును చూచి ఆనందిస్తూ ఉంటాడు వాడు. ఒక భక్తుడి విధంగా రాస్తాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందే ఆనందించు. ఇంకేం ఆనందం ఉంది నీకు అంతగా? కాలక్షేపం చేయొద్దు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని ఆడ తిరిగి ఏడు తిరిగి అట్లా ఇట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక క్రైస్తవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడో, ఇంతవరకు ఎన్నెన్ని ఉపయోగమైనటువంటి పనులు చేసినాడో. బైబిల్లో ఎంతో మంది ఉన్నారు బాగుపడిన వాళ్ళు, సమయమును పోగొట్టకుండా జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళు. ఈ ఇన్వెన్షన్స్ అన్ని శాస్త్రవేత్తలు అందరూ సమయాన్ని పోగొట్టకుండా వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలను బట్టి ఈ దినం మనం చల్లగా కూర్చొని ఉన్నాం. లేకపోతే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే వాళ్ళు అట్లా ప్రయోజకులైనారు, లేకపోతే లేదు. ఇది మొట్టమొదటి సంగతి. మొట్టమొదట ఏం చేయాలా? ఈ 2 అర్హతలు సామాన్యంగా ఉండాలా. దేవునితో పాటు ఎత్తబడాలంటే ఏముండాలా? రక్షణ ఉండాలా, పరిశుద్ధత ఉండాలా, తర్వాత సమయమును పోనీయకుండా ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండాలా. ఇదిగో వస్తాడు, ఇదిగో వస్తాడు, ఇదిగో వస్తాడని. ఎవరు చూస్తారు? ఎదురు చూసుకొని ఉంటారు. ఎవరు చూసుకొని ఉంటారు? తప్పిపోయిన కుమారుడు తప్పిపోతే, రెండోవాడు తప్పిపోతే, తండ్రి దూరం నుంచి, ఏదో నా బిడ్డ నేను ఇక్కడి నుంచి కనబడుతుంది ఆయనకు, ఏదో నా బిడ్డేనా వచ్చేది, నా బిడ్డేనా దూరంగా వచ్చేది, నా బిడ్డేనా అని చెప్పి కనిపెట్టుకొని చూసుకొని ఉన్నాడు. దగ్గరికి వస్తే బిడ్డ కాదు. అట్లా ఎన్ని రోజులు చూసినాడో. ఇంకా బిడ్డ వస్తున్నాడని కనుక్కున్న తర్వాత ఎదుర్కొని పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఏమైంది? పరిగెత్తుకొని పోయి అని రాయబడింది అక్కడ. చూడండి ఆ సందర్భం ఎట్లా ఉందో. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి, ఎవరు పరిగెత్తినారు? తండ్రి పరిగెత్తినాడా? ఇప్పుడు వాడు పరిగెత్తినాడా? నీకోసం పరిగెత్తాలని ఆయన ఆశపడుతున్నాడు, నిన్ను తీసుకుపోవాలని, నిన్ను పిలుచుకొని పోవాలని. దూరము నుండి చూచి కనికరపడి, వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎట్లా తెలిసింది ఆయనకు? దూరంగా ఉన్నప్పుడు నా కొడుకే వచ్చేది, నా కొడుకే తప్పిపోయినోడు, నా కొడుకే అని చెప్పి ఎట్లా తెలిసింది ఆయనకు? దూరంగా ఉండే వస్తువు చూడాలంటే ఏం చూడాలా? మామూలుగా భూతద్దం పెట్టుకుంటారు కొంతమంది, అది మైక్రోస్కోప్, టెలిస్కోప్, అంతేనా? టెలిస్కోప్. ఇప్పుడు అంతరిక్షంలో పలాని నక్షత్రాన్ని చూడాలంటే ఏం వాడతారు? టెలిస్కోప్లే.
ఎట్లా తెలుస్తున్నాయి? అవి ఎటు తిరుగుతాయి, ఈరోజు చంద్రగ్రహణం వస్తుంది, ఈరోజు ఇది వస్తుంది, ఈరోజు అది వస్తుంది అని ఎట్లా తెలుస్తున్నాయి? వాళ్ళందరూ దూరదృష్టి కలిగి ఉన్నారు. మరి దేవుడు నీ ఎడలు నా ఎడలు ఎంత దూరదృష్టి కలిగి ఉన్నాడు, నా బిడ్డ ఇంకా సిద్ధపడతాడని ఎన్ని రోజులు తరుణం ఇస్తున్నాడు. ఇంకా బాగుపడతాడులే, ఇంకా బాగా తెలుసుకుంటాడులే, నా స్వరూపంలోకి వస్తాడు, నా వలే ఉంటాడని ఎంత బాగా ఆశపడుతున్నాడు ఆయన. దూరం నుండి నిన్ను చూస్తూ కనిపెడుతున్నాడు, పరమాందు ఆకాశమందు నిన్ను చూస్తున్నాడు. ఈ దినం, ఈ క్షణం హృదయమును మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, ఇదిగో ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు వస్తే నీతో వస్తా నేను ఈరోజే అని చెప్పే వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్, కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్, జీతము పొందును నిజ దాసుడు. వస్తున్నాడు, కాలం కొంచెమే ఉంది, జీతం తీసుకొని వస్తున్నాడు. ఆయన కొరకు ఎదురు చూసే వారి కొరకు వస్తున్నాడు, సిద్ధపడిన వారి కొరకు వస్తున్నాడు. తర్వాత చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. ఇంకొక అర్హత అక్కడ రాయబడి ఉంది. ఎవరు ఎత్తబడతారు అని అంటే చూడండి, 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు అని రాయబ. తగిన వేళ అనేది చూసినాం. తగిన వేళ అంటే సమయం పోగొట్టుకోకుండా ఉండేవాడు అని మనము ఆత్మీయంగా నేర్చుకున్నాం. తర్వాత అన్నము పెట్టుటకు అనే మాట ఆడికొస్తే దేవుని కృపను పంచిపెట్టేవాడు అని అర్థం. అన్నం పెట్టేవాడంటే ఏమని? ఆకలి తీర్చేవాడని, అంతే కదా. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? అన్నం పెట్టేవాడంటే దేవుని కృపను పంచిపెట్టేవాడు, దేవుని సువార్తను ఇతరులకు తెలియజేసేవాడు, దేవుని మంచితనాన్ని ప్రజలకు వివరించేవాడు, దేవుని గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసేవాడు, దేవుణ్ణి పరిచయం చేసేవాడు అని అర్థం. ఏమమ్మా, అర్థమైందా? ఏ అర్హత ఉండాలా? ఏం అర్హత ఉండాలా? మనకు ఈ అర్హత ఉండాలా. అన్నం పెట్టాలా మనం. ఎవరన్నా మీ ఇంటికి ఆకలికి అన్నానికి వస్తే పెడతావా పెట్టవా? మనం కూడా మనకు కలిగినది ఇతరులకు షేర్ చేయాలా. షేర్ ద గాస్పెల్ అని రాయబడు. కొరింథీ పత్రికలో చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నాకు నేనే బాగుంటే ఏం బాగుంటుంది? నాతో పాటు 10 మంది బాగుంటే బాగుంటుంది కదా. నేను బాగున్నాను, నా ఊరు బాగుంది, మనసు బాగుంది, ఊరు బాగుంది. మనసు బాగలేకపోతే ఎప్పుడు గొడవలే. ఊరు బాగుంటుందా మనసు బాగలేకపోతే? రైడ్ కాలనీలో రచ్చలు ఉన్నాయా? ఊరు బాగుందా? ఎప్పుడు నీళ్ళగాడ బిందెలగాడ కొట్టుకుంటూ అంటారు కదా. నీళ్ళు ఉన్నాయమ్మా ఇప్పుడు? ఇంతకుముందు కొట్టుకుంటా, ఇప్పుడు అంటే నీళ్ళు వచ్చినాయి బాగా. రచ్చలు పనికిరావు. బైబిల్ చెప్తాంది ప్రకటించాలి, షేర్ ద గాస్పల్. నీకు నువ్వే బాగుండేది, ఇతరులు కూడా బాగుండాలని కోరుకోవాలా. నేను బాగుండాలా, నాతో పాటు నా ఇరుగు పొరుగు బాగుండాలా అని అనుకోవాలా. నోవహు నీతిని ప్రకటించినాడంట. ఏం ప్రకటించినాడు ఆయన? నీతిని ప్రకటించినాడంట. అరే బాబు, రే యేసుప్రభు వస్తున్నాడు రా, యేసుప్రభు వస్తున్నాడు, నువ్వు నీతిగా బ్రతుకో, ఓడలోకి రా, ఈ ప్రళయం తప్పించుకుంటావు. క్రీస్తునందున్న ఎడల ఏ శిక్షావిధి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. నువ్వు క్రీస్తులో ఉంటే శిక్ష లేదు. క్రీస్తులో నుండి బయట ఉంటే నీకు శిక్ష ఉంది. ఓడలో నుండి బయట ఉంటే అప్పుడు నీకేముంది? ఓడల్లో లోపల ఉంటే
ఓడ లోపల ఉంటే రక్షణ ఉంది, భద్రత ఉంది. ఓడ బయట ఉంటే శిక్ష ఉంది. అందుకని వచ్చేస్తుంది, ప్రళయం వచ్చేస్తా ఉంది. నీతిని ప్రకటించినాడంట ఆయన. ఎన్ని సంవత్సరాలు ప్రకటించినాడో పాపం. మరే ప్రళయం వస్తుందిరా, ప్రళయం వస్తుందిరా అని. ఎవరన్నా లెక్క పెట్టుకున్నారా? ఎవరు లెక్క పెట్టలే. చూడండి, పేతురు గ్రంథంలో రాయబడింది. 2 పేతురు 2వ అధ్యాయం. 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు అని రాయబడు. ఏం ప్రకటించినాడు ఆయన? నీతిని ప్రకటించినాడు. ఇప్పుడు నీకు నాకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, మన బాధ్యత మనము సువార్త ప్రకటించడం, మంచిని పంచిపెట్టడం, దేవుని కృపను పంచిపెట్టడం, దేవుని గురించి ఇతరులకు పరిచయం చేయడం, దేవుడు ఎటువంటి వాడో ఇతరులకు తెలియజేయడం, సువార్తను ప్రకటించటం. ఏం అర్హత ఉండాలి ఎత్తబడాలంటే? ఏం ఉండాలి అర్హత? రక్షణ, పరిశుద్ధత, తర్వాత సమయమును పోగొట్టకుండా జాగ్రత్తగా కాపాడుకున్నవాడు, తర్వాత ఏంటి ఇప్పుడు చూసుకున్నాం, షేర్ ద గాస్పల్. ఏమంట? మనం ఇతరులకు మంచిని ప్రకటించాలి, దేవుని కృపను పంచిపెట్టాలి, దేవునిని ఇతరులకు పరిచయం చేయాలి. ఈ నోవహు ఎన్ని సంవత్సరాలు దేవుని గురించి పరిచయం చేసినాడో లెక్క లేకుండా తిరిగినారు. ఎట్లున్నాయి తెలిసిన నోవహు దినాలు? రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం చదండి. 24:37. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. ఎట్లున్నాయి చూడండి. తర్వాత రాయబడింది, జలప్రళయమునకు ముందటి దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి కొట్టుకొని పోయేంత వరకు అసలు అర్థం కాలే వాళ్లకు. వర్షం పడేంత వరకు, ప్రళయం వచ్చేంత వరకు అర్థం కాలే. ఎంత నిర్లక్ష్యమో అంత నిర్లక్ష్యం చేసేవాడు ఎత్తబడాడు. అసలు రాయబడి ఉంది అక్కడ, తింటున్నాడు వాడు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకునొచ్చు, పెళ్లికిచ్చుచు, కొట్లు నింపుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, పొలాలు పండించుకుంటూ, ఇష్టం వచ్చినట్టు వాడు తిను. ఒకడైతే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖి జల్సా చేయి, తిని తాగి జల్సా చేయి. ఇది మన బ్రతుకు ఇప్పుడు నేటి దినాల్లో ఉన్నది. అది ఎవడు కష్టపడేటోడు? రైతులు ఉన్నారా? ఏరుకోవచ్చు పల్లెలు ఎంతమంది ఉన్నారని. పల్లెలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. సింగపూర్లో డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. బిల్డింగ్లలో టమోటాలు పండిస్తున్నారు. ఎక్కడ? గాలికి ఎండకు కాదు. ఎక్కడ పండిస్తున్నారు? బిల్డింగ్లలోనే. 5 అంతస్తులు కడతారు. ఆ అంతస్తులు, ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్కటి. అట్లా తయారైంది. టెక్నాలజీ వచ్చేసింది. ఆటోమేషన్ అంతా ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ అని వస్తుంది. ఇంకా మనుషులు పని చేయాల్సిన పనిలే. ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉండను అట్లా అని. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీతిని ప్రకటించినటువంటి నోవహు. సరే, నేను ఎట్లున్నాం? నోవహు ఏమో అట్లున్నాడు. ఎన్ని సంవత్సరాలు తిరిగినాడు? 120 సంవత్సరాలు తిరిగి ప్రకటన చేసినాడంట. 1 రోజు 2 రోజులు కాదు, 120 సంవత్సరాలు తిరిగి ఇంటింటికి పోయి, ప్రళయం వస్తుంది, రా ఓడలోకి రా అని. నో వన్ కేర్డ్ అబౌట్ హిమ్. ఎవరు అసలు లెక్క చేయలే ఆయనను. పో పిచ్చోడా, ఏం చెప్తున్నావు నువ్వు, ప్రళయం వస్తుందా అని. కాబట్టి నీకు నువ్వే బాగుంటే సరిపోదు, నీతో పాటి నీ ఇతరులు బాగుపడాలి, నీ ఇంటి వారు బాగుండాలి, మనందరం బాగుండాలి అనేది దేవుని మనస్సు. అందుకనే ఆయన మనస్సు గురించి రాయబడింది, దేవుడు దీర్ఘశాంతము గలవాడై అంతటను మారు మనస్సు పొందవలెనని ఆయన కోరిక. ఏం కోరిక ఆయనది? అంతటను మారు మనస్సు పొందాలి, అందరూ బాగుండాలనే కోరిక. సరే, ఆ గుణం నీకుందా, నాకుందా?
అందులో చేయి వేయాలంటే సమయమును పోనీయొద్దు. మనము దేవుని గుణం కలిగి ఉండాలి. ఏంది ఆయన గుణము? ఆయన గురించినటువంటి మంచిని ఇతరులకు ప్రకటన చేయాలి. అది మనం చేయాల్సింది. తర్వాత 24వ అధ్యాయం రాయబడి ఉంది, 45వ వచనం చూడండి. తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన నమ్మకమైన వాడు అని రాయబడి. ఎవరు నమ్మకమైన వారు? నమ్మకమైన వాడు దేవుని దగ్గరికి ఎత్తబడతాడు. అర్థమైందా? నమ్మకమైన వాడు దేవుని దగ్గరికి ఎత్తబడతాడు. బైబిల్లో ఇతను చాలా నమ్మకమైన వాడు అని రాయబడి ఉంది. ఎవరి గురించి రాయబడి ఉంది? మోషే గురించి రాయబడి ఉంది. మిక్కిలి మిక్కిలి నమ్మకమైన వాడు అని రాయబడి ఉంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి ఎంత బాగా చెబుతాడో ఆయన గురించి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. చదవండి ఎవరైనా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా మాటలు వినేవాడు, నన్ను జాగ్రత్తగా తెలుసుకుంటాడు, నన్ను నిదానించి కనుగొంటాడు. ఎట్లాంటి వాడంటే నా ఇల్లంతటిలో ఎట్లాంటి వాడంట? నమ్మకమైన వాడు. మత్తయి సువార్తలో ఇదే 25వ అధ్యాయం చదివితే మనకు అక్కడ బలా నమ్మకమైన మంచి దాసుడా అని రాయబడి ఉంది. మనము చనిపోయి ఆయన దగ్గర పోయినప్పుడు 2 బిరుదులు ఉంటాయి ఆడ. బలా నమ్మకమైన మంచి దాసుడు, మంచి దాసుడు, నమ్మకమైన దాసుడు. నమ్మకమైన దాసునికి ఆపోజిట్ ఏంది? బలా నమ్మకమైన చెడ్డ దాసుడు. ఈ చెడ్డ దాసుడు ఏం చేసినాడు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎట్లున్నాడు? 25, 26లో. మత్తయి సువార్త 25, 25, 26 అక్కడ ఒక పదం వాడతాడు దేవుడు. మత్తయి సువార్త 25, 26. అందుకు అతని యజమానుడు ఆయన చూచి సోమరివైన ఏమని రాయబడి ఉంది? సోమరివైన చెడ్డ దాసుడు. నమ్మకమైన మంచి దాసుడు ఒక పక్క, ఆ చెడ్డ దాసునికి ముందర ఏం తగిలించినాడు? సోమరి అన్న. సోమరోళ్ళు దేవుని దగ్గరికి ఎత్తపడరు, అది గుర్తుపెట్టుకోవాలా. సోమరోళ్ళు ఎత్తపడతారా? సోమరి పస్తు ఉంటాడంట. ఎన్ని రోజులు ఉంటాడు పస్తు? ఏమన్నం చేసుకోవాలి, ఏం కూర చేసుకోవాలి, ఎన్ని రోజులైనా ఉంటాడు పస్తు. ఉంటాడా? చూడండి, సామెతల గ్రంథం బాగా చెప్తుంది సోమరుని గురించి. సామెతలు 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. పస్తు ఏమంటాడు? గాఢ నిద్రలో ఉంటాడంట వాడు. సోమరి వాడు పస్తు పడి ఉంటాడంట. వానికి అన్నం కాబట్టదు, ఏం కాబట్టదు. బ్యాచులర్స్ రూమ్ పోయి చూడాల ఎట్లుంటాయి వాళ్ళ రూమ్. ఎట్లుంటుంది బ్యాచులర్స్ రూమ్? కంపు కొడతా ఉంటుంది. ఓ పక్కన ఎన్ని తిరుగుతా అంటే, అవి తిరుగుతా అంటే, ఇది తిరుగుతా అంటే. అయితే కొంతమంది ఉన్నారు బాగా మంచిగా చూసుకునేవాళ్ళు. అందరి గురించి చెప్పడంలే, సోమరి వాని గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రసంగి గ్రంథంలో సోమరి వాని ఇల్లు ఎట్లుంటుందంటే, సోమరి వాని ఇల్లు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతలు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. 18. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. కురుస్తూ ఉంటుంది. ఆ రాయబడిన మాట ఏంటంటే ఇంటి కప్పు దిగబడిపోతుందంట సోమరితనం చేత. సోమరివైన చెడ్డదాసునిలాగా ఉన్నామా? ఒరే సోమరి, చీమల దగ్గరికి వెళ్ళి ఏం చేయమనేది బైబిల్లో? సోమరి, చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. ఎంతకాలం పడి ఉంటావు అట్లా? ఎంతకాలం పని లేకుండా ఉంటావు నువ్వు? ఎంతకాలం నువ్వు ఇంట్లో నోరు మూసుకొని ఏం చేతగాని వాని మాదిరిగా ఉంటావు? అట్లా చెప్పడు దేవుడు ఎప్పుడు.
నీకు అన్నీ సాధ్యమే. దేవుణ్ణి కలిగి ఉన్నాం. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనిషి దిగులు పడతాడు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ బట్టి ఒక ఉద్యోగం సంపాదించాలంటే నూటికి ఎంతమంది సెలెక్ట్ అవుతారు? 100 మంది. ఆ జనాభాను చూసి భయపడిపోతారు ఇప్పుడున్న జనరేషన్. భయమేస్తుంది. కాంపిటీషన్ అట్లా ఉంది. రాను 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 మ్యాన్ పవర్ కూడా పూర్తి తగ్గిపోతుంది. టాలెంటెడ్ పీపుల్ సోమరిగా ఉంటే ఏమి సాధించుకోలేం. దేవుణ్ణి కలిగి ఉంటే అన్ని సాధ్యమే. దేవుణ్ణి కలిగి ఉంటే అన్ని సమస్తమును సాధ్యమే. అయితే ఇప్పుడు 3 సంగతులు చూసినాం. ఒకటేమో కాలమును సమయమును పోనీయకూడదు. ఇతరులకు మంచిని పంచిపెట్టాలి. తర్వాత అక్కడ రాయబడిన మాట ఇంకోటి ఏంది? నమ్మకంగా ఉండాలి. ఎవరు నమ్మకంగా బ్రతికారు? మోషే. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సోమరివైన చెడ్డదాసునిలాగా మనం ఉండకూడదు. తర్వాత ఇంకొకటి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, అక్కడ రాయబడిన మాట 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచి నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు. బుద్ధిమంతుడు అంటే వైజ్ మ్యాన్. బుద్ధిమంతుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడి ఉంది. 10 మంది కన్యకలుంటే అందులో 5 మంది ఎట్లున్నారు? వాళ్ళు బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు ఏం కలిగి ఉన్నారు? నూనె కలిగి ఉన్నారు. సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభు వస్తాడని ఎత్తబడాలని. 5 వైజ్ మెన్ అండ్ 5 అన్వైజ్ మెన్. ఎట్లా ఉన్నాం మనము? బుద్ధి గల వారంగా ఉన్నామా? బుద్ధి లేని వారంగా ఉన్నామా? అవివేకులైన అందులారా, అవివేకులైన బుద్ధి లేని వారు. కాబట్టి బుద్ధి లేని వారంగా మనం ఉండకూడదు. బుద్ధి కలిగి జీవించాలి, బుద్ధి కలిగి ప్రవర్తించాలి. తర్వాత ఇంకా రాయబడిన అర్హత ఏంటంటే చూడండి, 48వ వచనం. 48. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని. ఎట్లున్నాడు ఇతను? ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకునేవాడు ఎత్తబడడు. ఆలస్యము చేయుచున్నాడు, ఆలస్యము చేయనటువంటి వాడు, నిర్లక్ష్యము లేనటువంటి వాడు అని అర్థం. నిర్లక్ష్యము లేని వారు ఎత్తబడతారు. నిర్లక్ష్యం ఉండేవాళ్ళు ఎత్తబడరు. ఎవరు విడవబడతారంటే నిర్లక్ష్యం చేసేవారు. తర్వాత అదే 50వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. ఎట్లున్నాడంటే ఇతను కనిపెట్టడంలే. ఎవరు విడవబడతారంటే 2 ఉన్నాయి. ఎవరు విడవబడతారు? అలక్ష్యం చేసేవాడు, నిర్లక్ష్యం చేసేవాడు విడవబడతాడు. తర్వాత కనిపెట్టనటువంటి వాడు విడవబడతాడు. ఏమొస్తాడులే అనేవాడు విడవబడతాడు. అతనికి చురుకుతనం ఉండదు, బద్ధకంగా ఉంటాడు, సోమరితనంగా ఉంటాడు, కనిపెట్టాడు. ఎప్పుడొస్తాడులే అని కాలం గడుపుతానే పోతా ఉంటాడు అట్లనే. కాబట్టి ఇక్కడ మనకు ఒక పాఠం, దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే మనము సమయమును పోగొట్టకూడదు. తర్వాత దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సువార్తను, దేవుని మంచితనాన్ని ఇతరులకు పంచాలా. నమ్మకమైన వారంగా ఉండాలా. తర్వాత బుద్ధిమంతులంగా ఉండాలా. తర్వాత మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, కనిపెట్టే వారంగా మనం ఉండాలి. ఈ అర్హతలు ఉంటే మనం అప్పుడు ఎత్తబడతాం. లేకపోతే ఏమైపోతాం? విడవబడిపోతాం. కాబట్టి మనం ఎప్పుడు ఎత్తబడే గుంపులో ఉన్నామా? సమయమును పోగొట్టుకుంటున్నామా? దేవునికి ఎక్కడ మనము అవిధేయులంగా ఉన్నాం? నమ్మకంగా ఉన్నామా? బుద్ధి కలిగి ఉన్నామా? ఏం చేస్తున్నాం మనం? ఆయన వస్తే ఎత్తబడేటటువంటి గుంపులో నేను ఉన్నానా? విడవబడేటటువంటి గుంపులో నేను ఉన్నానా? ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, విభుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. విభుడు తిరిగి వచ్చును పరమ వధువు. వస్తున్నాడు ఆయన. ఎప్పుడు వస్తాడో చెప్పడు.
అది తండ్రికే తెలుసు. ఈ ఈ 24 అధ్యాయం చదివితే అక్కడ రాయబడి తండ్రి మాత్రమే ఎరుగును అని రాయబడి ఉంది. చూడండి 36 వచనం, 24, 36. మత్తయి సువార్త 24, 36. ఆ, ఆ, ఆ. ఎవరు ఎరుగుతారు అది? ఎవరు ఎరిగారు? తండ్రి మాత్రమే. కాలములు, సమయములు ఎవరి వశంలో ఉన్నాయి? తండ్రి వశంలో ఉన్నాయి. తండ్రి మాత్రమే ఎరుగును. సిద్ధపడి ఉండు, సోమరిగా ఉండొద్దు. సోమరి సోమరి వలన చాలా నష్టాలు, సోమరితనం వలన చాలా నష్టాలు ఉన్నాయి. రే బాబు, స్టిక్ తీసుకొని వస్తాను ఉండు అట్లే. ఇది రే బాబు, అన్న ఇది ఆఫ్ చేయను అట్లా, ఆఫ్ చేసి ఫ్లైట్ మోడ్లో పెట్టేసి. ఇప్పుడు సోమరితనంగా ఉంటే ఎత్తపడతామా? అయిపోయింది, మెసేజ్ అయిపోయింది, క్లోజ్ చేసేస్తాం. సోమరితనంగా ఉంటే విడవబడతామా ఎత్తపడతామా? సమయం పోగొట్టుకుంటా ఉంటే ఎత్తపడతామా విడవబడతామా? కాబట్టి ఎట్లా ఉన్నాం మనము? దేవుని కృపను పంచిపెట్టి దేవుని మంచితనాన్ని ఇతరులకు తెలియజేస్తున్నామా? ఒకరిని టార్గెట్ చేసుకో, ఎవరినో ఒకరిని వినేవాడిని, కనీసం దేవుని వాక్యం చెప్పు, మందిరానికి నడిపించి తీసుకురా, మంచితనాన్ని చెప్పు ఇతరులకు. అదే నువ్వు చేసే మంచి. కాబట్టి సోమరివైన చెడ్డదాసుడా, నువ్వు నాకు పనికిరావు పో అని అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది? ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఎంత బాధ ఉంటుంది? ఒక ఉద్యోగం కోసం పోతే ఆ ఉద్యోగంలో ఫెయిల్ అయిపోతే ఎట్లుంటుంది? ఎంత బాధ ఉంటుంది ఏమా? లేకపోతే ఒక పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఎంత బాధ ఉంటుంది? వాడు సంవత్సరం అంతా చదివిన చదువు అంతా లాస్ట్లో పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఎట్లుంటుంది? అంత బాధ ఉంటుంది. ఎత్తబడకుండా విడవబడితే కూడా అంతే బాధ ఉంటుంది. నిర్లక్ష్యం. సోమరుల గురించి ఒక పాట రాయబడు. సోమరులారా రండి, రాకడ గుర్తులు చూడండి, దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి, దివిటీల నూనెతో నింపి సిద్ధపడ. దివిటీల్లో నూనె ఉంది వాళ్ళకు ఫుల్గా, బుద్ధిమంతులకు, వైజ్ మ్యాన్. ప్రార్థన ఉంది, కనిపెట్టుకొని ఉన్నారు వాళ్ళు. నిర్లక్ష్యం లేనే లేదు ఏమాత్రం కూడా. ఇవన్నీ ఊరికే ఏదో చెప్పుకొని పోయేటివి కాదండి. మాటలు చాలా విలువైన మాటలు. దేవుడు త్వరగా వస్తున్నాడు. దయచేసి 2 నిమిషాలు గమనించండి. ఏం వింటున్నాం? ఏం ఎత్తుకొని పోతున్నాం? ఏమి సమాచారం తీసుకెళ్తున్నాం ఇక్కడి నుంచి? జీవితాలు మార్చుకోకపోతే విలువ లేదు, జీవితానికి విలువ లేదు. ఆయన వస్తే తొందరగా ఎత్తబడాలి అనేటటువంటి ఆశ, ఆకలి, దప్పులు మనిషికి లేకపోతే ఆత్మలో చచ్చిపోయినావని అర్థం. ఆత్మలో చలనం లేదని అర్థం. ఏదో ఈ చెవులు విని ఆ చెవులు వదిలిపెట్టే రకమే. ఇంక ఎన్ని వార్తలు విన్నా, ఎన్ని వర్తమానాలు విన్నా, నాకు చలనమే లేదని అంటే నీలో అసలు పని చేయడంలే. మనస్సాక్షి ఏమైపోయింది? బండబారిపోయింది. నువ్వు చెప్పుకొని పో, మాకేం అవసరం లేదని అంటే, నాది నేను చెప్పుకొని పోతా అంటే అట్లా కాదు. కానీ మనం ఏం చేయాలా? సిద్ధపడి ఉండాలా. అది కావాల్సింది. మనం అందరం ఎత్తపడాలా. ఒకరు విడవబడితే పాపం, అయ్యో వాడు ఫెయిల్ అయినాడంటే వాడు ఎంత బాగా దిగాలుగా కూర్చొని ఉంటాడు. కొంతమంది ఫెయిల్ అయితే రైల్వే ట్రాక్ల మీద పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది పాపము. విడవబడితే ఎంత నరకమో. వద్దు, విడవబడకూడదు, ఎత్తబడాలా. అందరం కలిసి ఉండాలా. ఐక్యతతో సమిష్టిగా దేవుని గుణము కలిగి ముందుకు పోవాలా. తప్పిదాలు, లోపాలు సరి చేసుకోవాలా. సరి చేసుకునే సమయం ఇదే. ఇంకా లేదు సమయం. సమయం ఉందనుకొని పొరబడద్దు నువ్వు. ఇంకా సమయం లేదు. వచ్చువాడు ఆలస్యము చేయకుండా వస్తున్నాడు. ఆయన యుద్ధ సమాచారాలు, ఆయన రాకడకు గుర్తులు ఏంటంటే 24వ అధ్యాయంలో చదివితే అక్కడక్కడ ఏమైతున్నాయంట? భూకంపాలు, కరువులు, యుద్ధ సమాచారాలు ఇవన్నీ వినబడతాయి. ఇవన్నీ వినబడతానే లేదా మనకు?
కాబట్టి మనము జాగరూకులమై, సిద్ధపడి, సిద్ధపాటు కలిగి, నేను సిద్ధపడి ఉన్నానా అని మనం పరీక్షించుకొని, ఒకవేళ సిద్ధంగా లేకపోతే ఈ రోజు నుంచైనా, ఇకనైనా, ఎప్పుడైనా మేలుకోవాలి ఇక మీదట. కాబట్టి ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. అందరూ దయచేసి మోకరించండి. పరీక్షించుకొని బలలో చేయవేటకు ప్రభు మనకు సహాయపడునుగాక.